హలో అందరూ. మామూలుగా నా గురించే నేను అన్ని రకరకాలుగా ఏమంటారు దాన్ని ఇది విన్నాను కామెంట్స్, స్పెషల్లీ నా డివోర్స్ అప్పటి నుంచి 2012 అప్పటి నుంచి. అంటే అన్ని క్రియేటివ్ అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ చేసేసారు నా గురించే. వెన్ మై డివోర్స్ వాజ్ డిక్లేర్డ్ అండ్ నా పర్సనల్ లైఫ్ మీద కమెంట్స్, నా మీద కమెంట్స్, నా అల్యూమనీ ఎంత తీసుకున్న ఆ కమెంట్స్, నేను ఏ పొలిటికల్ పార్టీలో బానిసం ఉన్నా ఆ కమెంట్స్ అన్నీ. అంటే నేను అనుకున్నాను ఇంకా ఏం మిగలలేదు నాకు వినటానికి ఈ లైఫ్లో. కానీ నేను జనవరిలో ప్రెస్ మీట్ చేశాను కుక్కల గురించి. నేను అప్పుడు కూడా, ఇప్పుడు ఫస్ట్ టైం నేను లైవ్లో చెప్తున్నాను, నేను అప్పుడు కూడా గ్రూప్ ఆఫ్ NGOs గాట్ టుగెదర్ అండ్ కెప్ ద ప్రెస్ మీట్. నేను వద్దు, నేను రాను, బికాస్ ఎలాగైనా నేను ఏదైనా మాట్లాడితే నాకు తిట్టలు వచ్చే తప్ప దాని నుంచి వచ్చే సమాధానం ఏమి ఉండదు. నేను క్లియర్ చెప్పాను NGO వాళ్ళకి, ఆ గ్రూప్ హూ డిడ్ ఇట్. రేణు గారు మీరు మాట్లాడాలి, వందల కుక్కల్ని దారుణంగా చంపేస్తున్నారు, మీరు మాట్లాడితేనే యు ఆర్ అన్ NGO ఫౌండర్, మీకు యూ హ్యావ్ ద రైట్ టు టాక్ అబౌట్ ద డాగ్స్ అని దే కన్విన్స్డ్ మీ. సరే, 100 కుక్కలు 1000 కుక్కలు చంపేస్తున్నారంటే నాకు కూడా చాలా బాధ వేసింది. నేను క్లియర్గా చెప్పాను ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో, 100 కుక్కల్లో ఒక 10 కుక్కలు పిచ్చి ఉంటాయి. ఆ 10 కుక్కల్ని మనం చూసుకోవాలి, ఆ 10 కుక్కల గురించి ఏదో సమాధానం చేసుకోవాలి. ఆ 10 కుక్కలకి మనం ఆ 90 డాగ్స్ని, నా తెలుగు మంచిగా ఉండదు, సో తెలుగు 90 డాగ్స్ని మనం చంపకూడదు. కరెక్ట్ కదా? నేను ఏం తప్పు అన్నా? నేను అన్నా నాకు అన్ని 100కి 100 కుక్కలన్నీ మంచిగా ఉన్నాయి, పాపం కుక్కల్ని చంపొద్దు, నేను ఇట్లా ఏదైనా అన్నానా? తప్పు ఉంది. మనుషులు చేస్తే, కుక్క చేస్తే తప్పు ఉంది. ఆ తప్పుని అర్థం నేను మా చెప్పిన మాటలు అర్థం చేసుకోకుండా మీడియా, ఈ స్టూపిడ్ యూట్యూబర్స్, ఈ స్టూపిడ్ పనికి మాలిని ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ చేసిన అకౌంట్స్ సర్కస్ చేశారు. అప్పుడు కూడా సర్కస్ చేశారు. నాకు మళ్ళీ లేని బూతులు తిట్టారు. తిట్టడం అంటే ఒక అర్థం చేసుకొని తిట్టలు ఉండాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, మనకి స్వాతంత్రం ఉంది, మాట్లాడే హక్కు ఉంది. నేనే ఏదైనా రోల్ చేస్తే, నేను ఏదైనా యాక్టింగ్ చేస్తే, లేదంటే నేను ఏదైనా బట్టలు వేసుకుంటే మీ బట్టలు బాగాలే, మీ యాక్టింగ్ బాగాలేదు, ఈ అంతా చెప్పచ్చు. దాట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నాకు మీ చేసిన వర్క్ నచ్చలేదు, కానీ ప్రతిసారి పర్సనల్ లైఫ్లోకి వచ్చి ప్రతిసారి పర్సనల్ కమెంట్స్, ఇది నా గురించి కాదు, నేను అందరి గురించి చెప్తున్నాను. ఆడవాళ్ళు మగాళ్ళు కలిసి చెప్తున్నాను. మగాళ్ళు కూడా చాలా మంది మేల్ కాంటెంట్ క్రియేటర్స్, మేల్ యాక్టర్స్ ఉంటారు, మీరు వాళ్ళని కూడా తిడుతున్నారు. ఎందుకు? బికాస్ మనకి ఐఎమ్ ఇన్ ద స్పాట్ లైట్. నాకు ఒక వెరిఫైడ్ అకౌంట్ ఉంది, నేను నా పాన్ కార్డ్ ఇచ్చేసి నా అకౌంట్ వెరిఫై చేయాలి. మీకు ఫేస్ లేదు, మీరు ఏదో ఒక అనానిమస్ అకౌంట్ రెడీ చేసుకొని ఇష్టమున్న ఒక వ్యక్తిని బూతలు తిట్టడం ఏం సంస్కారం? ఒక్కసారి మీ కాన్షియన్స్ని అడగండి. మీ అమ్మ నాన్న, మీ ఇంట్లో ఉన్న చెల్లిలు అక్కలకి చూపించండి, ఇదిగోండి నేను ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి, యూట్యూబ్కి వెళ్ళి నాకు తెలియలేని ఒక వ్యక్తి ఉన్నారు, ఒక సెలబ్రిటీయా, పాలిటిషియన్గా, ఇట్లా బూతులు తిడుతున్నాను. ఏ బూతులు? నేను ఆ రోజు కొంచెం కోపం పడ్డాను దీంట్లో, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఎందుకు కోపం పడ్డాను? ఒక తెలియలేని వ్యక్తి రోడ్ నుంచి లోపలికి వచ్చి నాకు తిడుతున్నారు. అతను నాకు దున్నపోతా అన్నాడు. నేను కోపం పడకూడదా? మీరు నా కోపం చూశారు, అతను చేసిన గొడవ అక్కడ మీరు చూడలేదు సరిగా. సో నేను నా కోపం చూసి ఇది తనకే రేబీస్ అయిపోయింది, ఇది రేబీస్ లంజా, ఏంటి మాటలు ఇవి? ఏంటి? కుక్కలు తనకే కరవాలి, ఒక్క కమెంట్ నేను చదివాను, నా నిజంగా నా ఆత్మ ఇట్లా షివర్ అయిపోయిందంటే, ఈ పిచ్చి కుక్కలు, ఆ రేణు దేశాయి ప్రైవేట్ పార్ట్ని కరిస్తే అప్పుడు ఆ రేబీస్ లంజాకి తెలుస్తుంది. ఏంటి భాష ఇది? ఆ భాష ఏంటి? ఆ థాట్స్ ఏంటి? ఈ కమెంట్, నేను ఆ రోజు ఆ కమెంట్ చూసి నేను ఎంత షాక్ అయిపోయినాను. నేను ఆ బ్లాక్ చేసేసాను. నాకు వాళ్ళు పంపించాను, నేను డిలీట్ చేశాను. నాకు అది దొరకట్లేదు. నాకు దొరకనుంటే నేను నిజంగా ఇన్స్టాగ్రామ్లో పెట్టేది. మీరు ఒక 5000 6000 ఫోన్ చేతిలో పెట్టుకొని ఏదో ఒక అకౌంట్ పెట్టుకొని మీరు టైప్ చేయగలుగుతున్నారంటే మీరు యు కమ్ అండర్ ఎడ్యుకేటెడ్ కేటగిరీ, యూ డోంట్ కమ్ అండర్ విలేజ్ కేటగిరీ. సో మీరు ఎడ్యుకేటెడ్, కొంచెం అంటే ఏ సంస్కారాలతో మీ అమ్మ నాన్న మీకు పెంచారు అంటే నిజంగా నాకు మీ అమ్మ నాన్న మీద నాకు బాధ వేస్తుంది. సరిగా మీకు పెంచలేదు.
ఒట్టి మగాలు కాదు, చాలా మంది ఆడవాళ్ళు కూడా ఇష్టమున్న బూతులు తిడుతున్నారు, ఇష్టమున్న మాట్లాడుతున్నారు. అరే నేను ఏం చెప్పాను? నేను ఒక ఎన్జిఓ, ప్రాణుల కోసం నేను ఎన్జిఓ పెట్టుకున్నాను, నేను ప్రాణుల గురించి మాట్లాడుతున్నాను. సో మీకు ఆ ప్రాణులు, ఆ కుక్కల వల్లే మనుషులు పోతున్నాయి, మనుషులకి ఏదైనా బాధ అవుతుంది, మీరు వెళ్ళి మీ కార్పొరేటర్తో ఫైట్ చేయండి, మీ ఎమ్మెల్యేతో ఫైట్ చేయండి. నాది నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇట్స్ అ వాలంటరీ థింగ్, ఇట్స్ నాట్ అ గవర్నమెంట్. మీరు నాకు ఓట్ వేయలేదు నాకు తిట్టడానికి, మీకు ఏ హక్కు ఉంది నాకు తిట్టడానికి? నేను ఏమన్నాను కి అన్ని కుక్కల్ని చంపద్దు, కొన్ని కుక్కలు బాగాలేదు, కొన్ని కుక్కలు అగ్రెసివ్ ఉన్న వాళ్ళని చూడండి, ఇష్టమున్నా మాట్లాడుతున్నారు, అన్నీ భరించను, సరే తిట్టండి నడుస్తాని ఒకరోజు ఆపుతారు అని. మొన్న ఒక కేసు జరిగింది, కాస్ట్ బేస్డ్, ఒక లోవర్ కాస్ట్కి అప్పర్ కాస్ట్కి ఇద్దరు ఆ భార్య భర్తలు చిన్న బిడ్డని ఏదో టెంపుల్ తీసుకెళ్తే, నాకు డీటెయిల్స్ ఇంకా తెలీదు, ఆ ఏదో ఫైట్లో చిన్న బిడ్డకి తగిలి ఆ చిన్న బిడ్డ చనిపోయింది. దీంట్లో నా సంబంధం ఏంటి చూడండి, కుక్క ఖర్చున వల్ల చావు కాదు, నా దూరం కూడా నా సంబంధం లేదు ఈ సిచ్యువేషన్కి. ఒక పనికి మాలేని వెధవ ఇన్స్టాగ్రామ్లో దానికి ఏదో 500-600 ఫాలోవర్స్తో నేను జస్ట్ చెప్పింది ఎక్కడ న్యాయం అన్ని కుక్కల్ని చంపటం ఎక్కడ న్యాయం అని, దాంట్లో ఇది పెట్టేసి ఆ చిన్న బిడ్డది పెట్టేసి కింద ఒక 500 మంది నాకు తిడుతున్నారు బూతులు. మీకు కొంచెం కూడా బుద్ధి ఉందా? ఒక చిన్న బిడ్డ చనిపోయింది కాస్ట్ వార్లో, నేనేం చేయాలి దాంట్లో? ఆ లంజ రేణుదేశాన్ని చూపించండి, ఆ రేణుదేశాన్ని చూపించండి. అరే దాంట్లో ఏదైనా సెన్స్ ఉందా? మీకు నిజంగా ఆ బిడ్డ కోసం ఏదైనా ఉంటే అక్కడ వెళ్ళి ఆ టెంపుల్ వాళ్ళతో మీరు చూసుకోండి, ఎవరు ఆ బిడ్డని చంపారు వాళ్ళని మీరు అరెస్ట్ చేయించండి, ఆ బిడ్డకి న్యాయం చేయండి. ప్రతిసారి నాకు వచ్చి నా మీద ఎందుకు పడుతున్నారు మీరు? మీకు నిజంగా బిడ్డల కోసం, ఆడవాళ్ళ కోసం, మనుషుల ప్రాణం కోసం నిజంగా మీకు ఉంటే మీరెందుకు ఏం చేయట్లేదు? మీకు ఆ చెత్త ఫోన్ ఉంటుంది 5,000-6,000 రూపీస్ది, ఒక 50 రూపీస్ మీరు రీఛార్జ్ పెట్టుకొని జస్ట్ కమెంట్ పెట్టుకోవటం, ఒక ముక్కు మీరు నాకు కలిసారా? ఎప్పుడైనా నాకు కలిసారా? నాకు ఎప్పుడైనా పలకరించారా? నేను మీకు కలిశాను. జస్ట్ మీకు ఇష్టం ఉంది, మీరు తిట్టచ్చు అని ఒక వ్యక్తిని తిట్టడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సెన్స్, ఎంతవరకు సంస్కారాలం? మీరు ఒక్కసారి ఆలోచించుకోండి అంతా. అండ్ ఈసారి నేను ఆగ్ను, ఈసారి మీరు నా ఫ్రెండ్స్కి కూడా చెప్పాను, మీరు ఎక్కడైనా బూతులు కమెంట్స్ చూస్తే నేను ఐఎమ్ గోయింగ్ టు గో టు ద పోలీస్, ఐఎమ్ గోయింగ్ టు యూజ్ మై ఇన్ఫ్లుయెన్స్ దిస్ టైం. మీ ఇంటి వరకు వస్తాను, మీ అమ్మ నాన్నని, మీ అక్క చెల్లెల్ని చూపిస్తాను, ఇదిగోండి మీ అబ్బాయి ఇట్లా బూతులు రాస్తున్నారు ఒక వ్యక్తి గురించే. అప్పుడు మీరు వాళ్ళని జవాబు ఇవ్వాలి, నాకు కాదు. నేను మీ మమ్మీని, మీ తల్లిని అడుగుతాను, ఇదేనా మీ అబ్బాయికి పెట్టిన సంస్కారాలు అని నేనే అడుగుతాను. మీ తల్లికి, మీ ఇంటికి వచ్చి మీ తల్లిని అడుగుతాను, ఎలా పెంచారు మీరు? కొంచెం సెన్స్ ఉందా మీకు? కొంచెం బుద్ధి ఉందా? అంటే జస్ట్ మీరు ఈరోజు చెప్పండి, మీకు నాకు ఏం తేడా? నేను ఒక సినిమా వ్యక్తి, కానీ నేను గవర్నమెంట్ వ్యక్తి కాదు కదా. ఐఎమ్ నాట్ అ గవర్నమెంట్ సర్వెంట్, ఐఎమ్ నాట్ అ ఎమ్మెల్యే, ఐఎమ్ నాట్ అ ఎలక్టెడ్ ప్రెసిడెంట్. సో మీకు కూడా ఏదైనా చేయాలంటే మీరెందుకు చేయట్లేదు? యూ జస్ట్ వాంట్ టు బి లేజీ, యూ జస్ట్ వాంట్ టు బి అ పనికి మాలేని వెధవ. అండ్ నాకు తిట్టాలి, నేను మాట్లాడాలి, నేను ఏదో రోడ్ మీద వచ్చి చిన్న పిల్లలు పోతున్నాయి దాని గురించి నేను ఇది చేయాలి. ఎందుకు చేయాలి నేను? మీరెందుకు చేయట్లేదు?